మీరు ఇప్పటివరకు ఎవరికి చెప్పని మీ లోపలి నిజం ఏదో ఉందా? మీరు బయటికి చాలా కాంగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం తుఫాను నడుస్తూ ఉంటుంది. మీరు ఒకసారి ఎవరికైనా మనసిచ్చారంటే చివరి వరకు వదలరు. ఇది వింటూనే మీకు ఇది నాకేనా అనిపిస్తే ఈ వీడియోని చివరి వరకు వదలకండి. ఎందుకంటే మీరు వృషభ రాశి అయితే, లేదా మీ జీవితంలో ఒక వృషభ రాశి వ్యక్తి ఉంటే ఈ మాటలు నేరుగా మీ గుండెని తాకుతాయి. మీరు చాలామందికి అర్థం కాని వ్యక్తి. మీరు ఎక్కువగా మాట్లాడరు. కాని మీరు ఆలోచించేది మాత్రం చాలా లోతుగా ఉంటుంది. మీ మౌనం చాలామందికి గర్వంగా కనిపిస్తుంది. కాని నిజం ఏంటంటే మీరు మాట్లాడే ముందు నమ్మకం కావాలి. మీరు జీవితంలో ఎప్పుడూ తొందరపడరు. ప్రతి అడుగు వేసే ముందు ఇది నిజంగా నాకు సరైనదేనా అని మీ మనసులో మీరు 1000 సార్లు అడుగుతారు. అందుకే చాలామందికి మీరు స్లో అనిపిస్తారు. కాని మీరు స్లో కాదు. మీరు షో. మీరు ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ప్రపంచం అంతా ఎదురైనా మీరు వెనక్కి తగ్గరు. మీ స్టూబోనెస్ అనేది మీ శక్తి. కాని అదే స్టూబోనెస్ కొన్నిసార్లు మీకే నష్టం చేస్తుంది. మీరు ప్రేమలో పడితే పూర్తిగా పడతారు. అర్ధాంతరంగా కాదు. ఆప్షన్లాగా కాదు. మీరు ప్రేమను ఆటలా చూడరు. మీరు ఇచ్చే ప్రేమలో భద్రత ఉంటుంది. నమ్మకం ఉంటుంది. భవిష్యత్తు ఉంటుంది. అందుకే మీరు ప్రేమలో దెబ్బతింటే మామూలుగా కాదు. మీరు బయటికి ఏడవరు. గొడవ చేయరు. లోపలే అన్నీ దాచుకుని నెమ్మదిగా మౌనంగా కూలిపోతారు. మీరు క్షమిస్తారు. కాని మర్చిపోరు. మీరు మళ్ళీ అవకాశం ఇస్తారు. కాని అదే మనసుతో కాదు. ఒకసారి ఎవరూ మీ నమ్మకాన్ని పగలగొడితే మీరు అదే మనిషితో ఉన్నా మీ లోపలి తలుపు ఎప్పటికీ మూసే ఉంటుంది. మీ ఆలోచనలు చాలా ప్రాక్టికల్. మీరు కలలు కంటారు. కాని గాల్లో కాదు. నేలమీద నిలబడి. మీకు స్టెబిలిటీ కావాలి. ఇమోషనలీ, ఫైనాన్షియలీ, మెంటలీ. డబ్బు మీకు పిచ్చి కాదు. కాని భద్రత కోసం అవసరం. మీరు కష్టపడి సంపాదించిన ప్రతిదీ విలువ తెలుసుకుని ఖర్చు పెడతారు. మీరు లక్షరీ ఇష్టపడతారు. కాని షో కోసం కాదు. కంఫర్ట్ కోసం. మీరు బాధలో ఉన్నప్పుడు ఎవరినీ పలవరు. మీరు ఒంటరిగా దానితో ఫైట్ చేస్తారు. అందుకే మీ జీవితంలో మీ బాధ ఎంత ఉందో మీకే తప్ప ఎవరికీ తెలియదు. మీరు చాలా కేరింగ్. కాని ఆ కేరింగ్ని మీరు చూపించేది మాటలతో కాదు, పనులతో. మీరు ఒకసారి ఎవరి బాధను మీ బాధగా తీసుకుంటే మీరు వాళ్లకోసం మీ సుఖాన్ని కూడా పక్కన పెడతారు. కాని ఇక్కడే సమస్య. మీరు ఎక్కువ ఇచ్చేస్తారు. ఎదుటివాళ్లకు అలవాటు చేస్తారు. తర్వాత అదేవాళ్లు మీ విలువని మర్చిపోతారు. మీకు కోపం రావడానికి చాలా టైం పడుతుంది. కాని వచ్చిన రోజు మీరు మాట్లాడరు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయరు. మీరు సింప్లీ విత్డ్రా అవుతారు. ఆ సైలెన్స్ చాలా డేంజరస్. మీరు చాలా లాయల్. అందుకే మీ జీవితంలో మోసం ఎక్కువగా ఎదురవుతుంది. మీరు అందరినీ మీలా అనుకుంటారు. అదే మీ బలహీనత. మీరు స్ట్రాంగ్. కాని మీ స్ట్రెంగ్త్ని మీరు ఎప్పుడూ చూపించరు. అవసరం వచ్చినప్పుడు మాత్రమే బయటికి తీస్తారు. మీరు దేవుడిని నమ్ముతారు. కాని గుడికి వెళ్లడంలో కాదు, మీ నడవడికలో. మీరు మీ మాట ఇచ్చారంటే మీరు ప్రాణమిచ్చినా ఆ మాట నిలబెట్టుకుంటారు. ఇప్పుడు ఒక నిజం చెప్పాలి. మీ జీవితంలో మీరు చాలా అవకాశాలు వదిలేశారు. ఎందుకంటే మీరు రిస్క్ కన్నా స్టెబిలిటీని ఎంచుకున్నారు. కొన్నిసార్లు మీరు ఆలోచిస్తారు, నేను ఇంకొంచెం ధైర్యంగా ఉండి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో అని. కాని గుర్తుంచుకోండి, మీ ప్రయాణం నెమ్మదిగా అయినా చాలా బలంగా ఉంటుంది. మీరు లేట్గా సెటిల్ అవుతారు. కాని లైఫ్ టైం సెటిల్ అవుతారు. మీరు ఆలస్యంగా ప్రేమలో పడతారు. కాని అది చివరి ప్రేమ అవుతుంది. మీరు నెమ్మదిగా ఎదుగుతారు. కాని ఒకసారి ఎదిగితే ఎవరూ కదిలించలేరు. ఈ వీడియో మీ మనసుకు తాకిందా? అంటే మీరు వృషభ రాశి మాత్రమే కాదు, మీరు ఒక రేర్ సోల్. ఈ మాటలు వింటూ మీ గుండె కొంచెం బరువైంది అనిపిస్తే ఇది కోయిన్సిడెన్స్ కాదు. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అది మీలాంటి మనసున్న వాళ్లకు ఈ మాటలు చేరడానికి సహాయం అవుతుంది. కింద కామెంట్లో మీ రాశి పేరు రాయండి. మీలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇలాంటి లోతైన నిజాలు ముందే తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వదిలేయకండి.
ఎందుకంటే వచ్చే వీడియో మీ జీవితంలో మీరు ఎప్పుడూ ఊహించని ఒక విషయం గురించి ఉంటుంది. మిస్ అయితే మళ్ళీ దొరకకపోవచ్చు.